హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చెస్ట్ సైజు 34/4 చేస్తే 8.5. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ షోల్డర్, 3 ఇంచెస్ నెక్ తీసుకోవాలి. నెక్ అండ్ షోల్డర్ కలిపితే ఎంత ఉంటుందో హామ్ హోల్ లెంత్ కూడా 6 ఇంచెస్ ఉంటుంది. నెక్ డీప్ 4.5 ఇంచెస్ తీసుకున్నాను. క్యాన్వర్స్ని డబుల్ ఫోల్డింగ్లో తీసుకోవాలి. క్యాన్వర్స్ అనేది నెక్ షోల్డర్ లెంత్ కలిపి ఉండాలి. ఇలా పిన్స్ పెట్టుకుంటే మనం కట్ చేయంగా ఎటు కదలకుండా ఉంటుంది. నెక్ లెంత్ 3 ఇంచెస్, నెక్ డీప్ 4.5 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. నెక్ రౌండ్ ఎలా గీసుకుంటామో అలానే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని రౌండ్ షేప్లో గీసుకోవాలి. బాటిల్ క్యాప్ కానీ ఏదైనా రౌండ్ షేప్లో ఉన్నదాన్ని హాఫ్ సర్కిల్ షేప్లో డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి. రౌండ్స్ కట్ చేయంగా కదలకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకోవాలి. మనం ఎలా అయితే డ్రా చేసామో అలానే స్లోగా కట్ చేసుకోవాలి. క్యాన్వర్స్ని తీసుకొని లైనింగ్ పీస్ మీద పెట్టి ఐరన్ చేసుకున్నా సరిపోద్ది. లేదనంటే పిన్స్ పెట్టుకొని మిషన్ మీద స్టిక్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ని మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాన్వర్స్ పైన కుట్టు పడకుండా స్టిక్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ పైన డిజైన్ స్టిక్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల డిజైన్ షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది. క్లాత్ని ఐరన్ చేసుకుంటే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఐరన్ చేశాక అలానే ఉంచుకోవచ్చు, లేదనంటే అణుగుడు కుట్టు వేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్కే కాదు బ్యాక్ నెక్ కూడా ఇలానే డిజైన్ చేసుకోవచ్చు. నెక్ డిప్కి ఒకటి చేంజ్ ఉంటుంది అంతే. ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.